ఏయ్ మంగా, స్టూపిడ్. నీకు కొద్దిగా కామన్ సెన్స్ అనేది ఉందా? ఎంతో ప్రశాంతంగా జరుపుకునే కార్యక్రమాన్ని దీన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తావా? టీచర్, ఈ పని చేసింది నేను కాదు, నాకేం తెలీదు. షట్ అప్. రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా అబద్ధాలు చెప్తున్నావా? టీచర్ వదిలేయండి, తనేదో తెలియక ఆట పట్టిద్దామని చేస్తుంటది. ఏయ్ మంగా, గంగ చెప్పిందని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా రిపీట్ అయిందనుకో సివియర్ పనిష్మెంట్ ఇస్తాను, జాగ్రత్త. చిల్డ్రన్స్, ఇంకా సేపట్లో ప్రిన్సిపల్ గారు వస్తారు. మీరు తయారు చేసిన వీటిని చూసి మార్క్స్ ఇస్తారు. సో బీ రెడీ, ఓకేనా? అలాగే టీచర్. బావా, నీకేం భయం లేదు, దాని ఇరుగుడు నాకు తెలుసు. నేను ఇస్తానురా. ఒసే సీత, నన్ను టీచర్ చేత తిట్టిస్తావే? చెప్తా నేను పని. వెరీ గుడ్ చిల్డ్రన్. నేను చెప్పినట్టుగానే మీరందరూ బాగానే ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు క్రిస్మస్ ప్రత్యేకత గురించి ఒక్కొక్కరిని అడుగుతాను. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? కమాన్ శ్యామ్. క్రిస్మస్ అనేది డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. నేను చెప్పమన్నది క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అని కాదు, అసలు క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. రాణి, నువ్వు చెప్పమ్మా. టీచర్తో నన్ను తిట్టించినందుకు ఈ రోజు నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో లేకుండా చేస్తానే. ఈ తాడు ద్వారా కింద పెడతా. నీకు దెబ్బ తగలడం, నిన్నింటికి పంపించడం ఒకేసారి జరిగిపోతాయి. ఈ మంగతో పెట్టుకుంటే అంతే. రావే, ఇప్పుడు వస్తే నీ తిక్క కుదురుతుంది. శ్రీజ, నువ్వు చెప్పమ్మా. సారీ మ్యామ్, నేను కూడా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అనే దాని గురించే ప్రిపేర్ అయ్యాను. క్రిస్మస్ ఫెస్టివల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు మ్యామ్. డియర్ స్టూడెంట్స్, అసలు క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందో చెప్పమంటే మీరు చాలా మంది ఫెస్టివల్ గురించే చెప్తున్నారు. సో మీలో ఎవరు క్రిస్మస్ గురించి చెప్పగలరో వాళ్ళు చేతులెత్తండి. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పకుండా నేను చేస్తానే.
అయ్యో అయ్యో ఏమైంది? సీత మై గాడ్, దెబ్బ తగిలింది. అసలు ఎలా పడింది? మ్యామ్, దీనికి ఎవరో తాడు కట్టారు మ్యామ్. అవును మేడం, ఎవరు కావాలనే కట్టినట్టున్నారు. రియల్లీ? ఎస్, ఇదెవరో కావాలనే చేశారు. ఏయ్, ఎవరు ఎవరు సీతని కావాలని కింద పడేటట్టు చేసింది? చేసిన వాళ్ళెవరో చెప్పండి. మాకేం తెలీదు మేడం. హా? అందరూ మీకు తెలియదంటే మరి సీత ఎలా పడింది? కమాన్, నిజం చెప్పండి, లేదంటే సివియర్ పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా మాకేం తెలీదు టీచర్. టీచర్, ఈ పని ఎవరు చేశారో నేను చెప్తాను. చిదేంటి, దీనికి ఏమైనా అనుమానం వచ్చిందా? అవును, ఎలా గంగా? ఎవరిని అడిగినా మేం చేయలేదంటున్నారు. మరి నువ్వెలా కనుక్కుంటావు? చెప్తా చూడండి. ఫ్రెండ్స్, మీరందరూ ఓసారి మీ అరచేతులను చూపించండి. మంగే ఈ పని చేసినది. నో మ్యామ్, నేను చేయలేదు. నాకేం తెలీదు. ఇదే కావాలని నా మీద కోపంతో అబద్ధం చెప్తుంది. నో మ్యామ్, నేను నిజమే చెప్తున్నాను. మంగే ఈ పని చేసినది. నేనే ఈ పని చేశానని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? చెప్పవే, చెప్పు. కావాలని నన్ను బ్యాట్ చేసి అది మీ అందరి చేత గుడ్ అనిపించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు ఆడుతుంది మ్యామ్. గంగా, మంగే ఈ తప్పు చేసిందని నువ్వెలా చెప్పగలవు? సింపుల్ మ్యామ్. ఈ తాడును చూడండి. ఈ తాడుకి బాగా దుమ్ము పట్టినది. అంత దుమ్ము పట్టిన తాడును కడితే ఆ దుమ్ము మన చేతికి వద్దన్నా అంటుతుంది. అటు చూడండి. ఈ తాడుకున్న దుమ్మే మంగమ్మ చేతికి కూడా అంటినది. కంగారులో చేయి కడుక్కోవడం మర్చిపోయాను. ఎస్, యు ఆర్ రైట్ గంగా. మంగా, నీకు బుద్ధుందా? ఎందుకలా చేసావు? అంటే మ్యామ్, నేను ఇది చేయలేదు. గంగా అబద్ధం చెప్తుంది. షట్ అప్ రాస్కెల్. నువ్వు చేసిన తప్పు ఇంత క్లియర్ గా తెలుస్తున్నా కూడా ఇంకా అబద్ధం చెప్తున్నావా? పవిత్రంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావా? చూడు, నీ వల్ల సీత కూడా దెబ్బ తగిలింది. ఇప్పుడు నేను డిస్మిస్ చేస్తున్నాను. మంగమ్మని క్షమించండి మ్యామ్. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ప్రేమతో క్షమించమని ఆ ప్రభువే చెప్పినాడు. మంగమ్మ చేసిన పాపాన్ని ఆ ప్రభువే చూసుకొని మంగమ్మ తన తప్పుని తానే తెలుసుకునేలా చేస్తాడు. ఈ ఒక్కసారికి తనని క్షమించండి మ్యామ్. అవును మ్యామ్. సీతకు నువ్వు హాని చేసినా నీకు మేలు చేయాలని గంగ చూస్తోంది. తన మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేశావంటే ఈసారి ఖచ్చితంగా నిన్ను డిస్మిస్ చేస్తాను. వెల్డన్ గంగా, తెలివిగా మంగని భలే పట్టించావు. థ్యాంక్ యూ మ్యామ్. టీచర్, సీతను తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి. అలాగే మేడం. రామ్మా. గంగా, క్రిస్మస్ గురించి చెప్తానన్నావు కదా, చెప్పు. అలాగే మ్యామ్. రండి మ్యామ్. అసలు ఈ క్రిస్మస్ అనే మాటకి ఫస్ట్ అర్థం తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రీస్ట్ అంటే క్రీసు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయన్ని కీర్తిస్తూ ఆనందించడమే
ఈ క్రిస్మస్ పండుగ ఉద్దేశం. సుమారు 2000 సంవత్సరాల క్రితం రోమా అనే సామ్రాజ్యాన్ని అగస్టీ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతను తన రాజ్యంలో ఎంతమంది ప్రజలున్నారో లెక్కించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళని వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరీతు అనే పట్టణంలో మేరీ జోసెఫ్ అనే ఇద్దరు నివసిస్తున్నారు. వాళ్ళిద్దరికీ అప్పుడే పెళ్లి కుదిరింది. ఇదిలా ఉంటే అట్టా ఆ లోకాన పాపాల్ని తొలగించి తన ప్రేమను పంచడానికి డిసెంబర్ 25న పుట్టినాడు. ఆ రోజున మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. చాలా బాగా చెప్పావు గంగా. నువ్వు చెప్తుంటే నాకు కూడా చాలా బాగా అర్థమైంది. నిజంగా వెరీ గుడ్ గంగా. అందరికీ అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ క్లాస్ రూమ్స్. డియర్ స్టూడెంట్స్, క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా నెక్స్ట్ కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. సో స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులెత్తండి. సీత, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? నీకు వీలవుతుందా? చేశానంటున్నారు. అయినా నాకేం పని పట్టలేదా టీచర్? దీని గురించి నాకేం అవసరం? ఇది పార్టిసిపేట్ చేస్తే ఏంటి, లేక పార్టిసిపేట్ చేయకపోతే ఏంటి? టీచర్, సీత కూడా నాతో పాటే స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. గంగా, నా కాల్ బాలేదు. నేనెలా పర్ఫార్మెన్స్ చేస్తాను? వద్దు, నా వల్ల కాదు గంగా. నా వల్ల అనవసరంగా నువ్వు ఓడిపోతావు. అలా ఏం కాదు సీత. నీతో పరిగెత్తించిన దాన్ని, కబడ్డీ ఆడిపించిన దాన్ని, ఇప్పుడు నీతో పర్ఫార్మెన్స్ చేయించలేనా? నేనున్నాను కదా, నీకేమీ కాకుండా నాన్న చూసుకుంటాను. సరేనా? నువ్వు నన్ను నమ్ము. మనిద్దరం కలిసి మళ్ళీ గెలుద్దాం సీత. అలాగే గంగా. టీచర్, సీత నేను ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే, రెడీగా ఉండండి. మీ ఇద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారో నేను చూస్తానే. ఈ మంగంటేంటో చూపిస్తా. గంగా, నాకెందుకో కాస్త భయంగా ఉంది. నేను చేయలేననిపిస్తుంది. అట్టా అధైర్యపడకు సీత. నేనున్నానని చెప్పినాను కదా, నువ్వు చెయ్యగలవు. నాన్ చెయ్యిస్తాను, సరేనా? మీరిద్దరూ కలిసి నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి మ్యామ్ చేతులు తిట్టిస్తారే. ఇప్పుడు ఎలా కలిసి పర్ఫామ్ చేస్తారో నేను చూస్తానే. సీత, గంగకి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఇప్పుడు నీకు సపోర్ట్ లేకుండా నేను చేస్తానే. అప్పుడు నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావో నేను చూస్తాను.
గంగా. ఆల్ ది బెస్ట్ సీత. అదేంటి మంగమ్మ గారు, మీరు పార్టిసిపేట్ చేయట్లేదా? ఎందుకులే గంగా, ప్రతిసారి నేను ఆవేశపడి నీ మీద పోటీ పడడం, నువ్వేమో గెలిచిపోవడం, ఇవన్నీ అవసరమా చెప్పు? నువ్వు గెలుస్తావని నేను పార్టిసిపేట్ చేయట్లేదు గంగా. గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు కదా మంగమ్మ గారు, అవన్నీ పైన ఆ దేవుడు చూసుకుంటాడు. సరే మేము వెళ్తాము, పద సీత. ఆ దేవుడు కాదే, నీ గెలుపుని డిసైడ్ చేసేది ఈ మంగ. నువ్వు ఓడిపోవాలని ఈ మంగ డిసైడ్ చేసింది. అందుకే మీరిప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చేయలేరు. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మన ముందు పర్ఫార్మెన్స్ చేయటానికి గంగా సీత ఇద్దరు కలిసి వస్తున్నారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఏమంగా ఇప్పుడు చూడు గంగ ఎలా ఎరగదీస్తుందో. నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే గంగ చేతిలో చిత్తుగా ఓడిపోయేదానివి తెలుసా నీకు? రే బండబావా, పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్నెలా తంతానో నాకే తెలీదు. కాస్త నోరు మూసుకుని ఉండు, జాగ్రత్త. అమ్మో తనటం ఎందుకులే మంగా, బాగోదు. నేను కామ్గానే ఉంటాను కదా. అయ్యో సీత కింద పడింది. ఇందాకే గెలుస్తుందన్నావు కదరా బండబావా, ఇప్పుడు చెప్పరా వాళ్ళు ఎలా గెలుస్తారు? సీత, అయ్యో సీత, సీత లే సీత. ఏం జరిగింది? ఉన్నట్టుండి ఎలా పడిపోయావు సీత? ఎవరో నా చేతి కర్రకి సపోర్ట్గా ఉండే రాడ్ స్క్రూని తీసేశారు టీచర్.